ప్రణవవాహిని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. దేవుడా, ఎన్ని రోజులు తండ్రి నాకీ బాధలు, ఎన్ని విధాలుగా నిన్ను ప్రార్థించాలి, అసలు ఉన్నావా, నా మొర వింటున్నావా అని మనకు అసలు నీకు వినిపిస్తుందా? కష్టంలో ఉన్నప్పుడు గుడికి వెళతాం, కళ్ళల్లో నీళ్లతో చేతులు జోడించి మ్రొక్కుతాం. ఎందుకంటే ఎక్కడో ఒక చోట మన బాధలు వినే ఒక దైవశక్తి ఉందని మన హృదయం నమ్ముతుంది. కానీ దేవుడు నిజంగా మన ప్రార్థనలు వింటాడా? దేవుడు మన ప్రార్థనలను ఎప్పుడూ వింటాడు, వింటూనే ఉంటాడు. కానీ మనం ఊహించిన విధంగా కాకుండా మనకు అవసరమైన విధంగా స్పందిస్తాడు. అయితే దేవుడు ప్రార్థనలను వింటున్నాడు అని ఎలా తెలుసుకోవచ్చు. ఆ సంకేతాలను ఇప్పుడు తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆ సంకేతాలు ఏంటి అంటే, మనకు కారణం లేకుండానే మనసుకు ధైర్యం రావడం. అక్కడ సమస్య తగ్గలేదు, పరిస్థితి మారలేదు, కానీ మనలోని భయం తగ్గింది. కారణం లేకుండానే ధైర్యాన్ని తెచ్చుకుంటాం. నిన్నటి వరకు ఏడ్చిన మనం అకస్మాత్తుగా ఏదైతే అది అని ధైర్యంగా మాట్లాడతాం. ఏం కాదు, అంతా మంచిగానే జరుగుతుంది అని పాజిటివ్గా ఆలోచిస్తాం. దేవుడు పరిస్థితులను మార్చే కంటే ముందు మన హృదయాన్ని బలంగా మారుస్తాడు. మరో సంకేతం, ఎవరో ఒకరు ఏదో విధంగా సహాయం చేయడం. అది మాట సహాయం కావచ్చు, లేదా ఇలా వెళ్తే మీ పని జరుగుతుంది అని సలహాలు ఇవ్వడం కావచ్చు. అనుకోని వ్యక్తులు రావడం. దేవుడు స్వయంగా రాడు, మనుషుల రూపంలో వచ్చి మనల్ని నిలబెడతాడు. ఎవరో తెలియదు, కొన్నిసార్లు మనకు తెలిసిన వాళ్ళు మన బాధను గుర్తించినట్టుగా ఏం కాదు, నీకంతా మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఇది కూడా ఓ సంకేతమే. మరో సంకేతం, మనకు తెలియకుండానే మనలో జరిగే మార్పు. ప్రతి చిన్న విషయానికి అప్పటి వరకు కోపంగా ప్రవర్తించిన మనం అప్పటికప్పుడే ప్రశాంతంగా ఉండి ద్వేషించిన వారిని క్షమించాలనిపించటం, నమ్మకం ఏర్పడటం. ఎన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచినా నాకు జరగాల్సిన మంచి తప్పకుండా జరుగుతుంది అని మన హృదయం చెబుతూ ఉండడం. మరో సంకేతం, ఊహించని తలుపులు తెరుచుకోవడం. అప్పటి వరకు మనం అనుకున్న దారి మూసుకుపోతుంది. అయ్యో ఇప్పుడేంటి నా పరిస్థితి అనేలోపే మరొకటి మనకు తెలియనిది తెలియకుండానే మార్గం కనిపిస్తుంది. అప్పుడు అయ్యో దీనికోసమా నేను బాధపడింది, ఇంతేనా అని అనిపిస్తూ ఉంటుంది. బాధల్లో కూడా మన మనస్సు భక్తి వైపు వెళ్ళడం, ఇది కూడా ఒక సంకేతమే. ఎంత కష్టం వచ్చినా, నష్టమైనా, బాధైనా దేవుణ్ణి వదలకుండా పట్టుకోవాలని అనిపిస్తూ ఉండడం, ఇది కూడా మన ప్రార్థనల ఫలితమే. చిన్న పిల్లాడి ఏడుపు విని తల్లి ఊరుకుంటుందా? పరిగెత్తుకుంటూ వస్తుంది కదా. మరి సృష్టికే తల్లి తండ్రి అయిన ఆ దేవదేవుడు మన ప్రార్థనలు వినకుండా ఉంటాడా? వింటాడు కదా. ఇంకొంచెం ఆగు, నీకింకా మంచిది సిద్ధం చేస్తున్నాను అనేది భగవంతుని నిర్ణయం. ఈరోజు ఏ కష్టంలో ఉన్నా, ఇంకా మన బాధలు తీరకపోయినా ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి, ప్రార్థన ఎప్పుడూ వృధా కాదు. మన కన్నీటి ప్రార్థనల వెనుక దేవుని కరుణ తప్పకుండా ఉంటుంది. మనకు కనిపించకపోయినా మన పక్కనే నిలబడే మనస్సుగా మనను నడిపించేదే దైవశక్తి. అందుకే ఎంత కష్టమొచ్చినా ప్రార్థనలను ఆపొద్దు.
ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడని అర్థం. ఇలాంటి అనుభవాలు మీకు కూడా జరిగాయా? అయితే కామెంట్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. ఈ వీడియో నచ్చింది కదూ? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరి.